అనకాపల్లిలో హోమ్ మినిస్టర్ అనితకు చేదు అనుభవం ఎదురైంది. బల్క్ డ్రగ్ పార్క్ నిర్వాసితుల ఆందోళనలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. హోమ్ మినిస్టర్ అనిత కాన్వాయ్ను అడ్డుకుని ఆందోళనకు దిగిన గ్రామస్తులు అనితకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చెట్లను నరికి రోడ్డుకు అడ్డంగా పెట్టారు. హోంమంత్రి తమకు స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ వేలాది లక్షలాది టాబ్లెట్లను ఇక్కడి నుంచి ప్రొడ్యూస్ చేస్తారు. అయితే సహజంగానే ఫార్మా అనగానే బల్క్ డ్రగ్ పార్క్ అనగానే అక్కడ ఉన్నటువంటి వ్యర్థాల ద్వారా చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం కలుషితమవుతుంది. అంతేకాకుండా దానికోసం భూసేకరణ చేపట్టారు. ఈ భూసేకరణ నిమిత్తం కూడా పబ్లిక్ హియరింగ్ కూడా ఆహ్వానించారు. గత 2 నెలల క్రితం కూడా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. అప్పుడే పెద్ద ఎత్తున పోలీసులు అక్కడ ఉన్నటువంటి స్థానికుల్ని నిర్బంధంలోకి తీసుకున్నారు. వాళ్ళ నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. తమ భూములను కోల్పోతామని, అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి పర్యావరణం వాతావరణం కూడా చాలా వరకు కలుషితమవుతుందని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ కూడా అక్కడ నిరసన చేపట్టారు, ఆందోళనలు చేపడుతున్నారు. హోంమంత్రి సొంత నియోజకవర్గం, హోంమంత్రి అనిత సొంత నియోజకవర్గంలోనే ఆమెకు ఆందోళనలు సెగ తగిలిందనుకోవచ్చు. ఈరోజు హోంమంత్రి అనిత కాన్వాయ్ను పెద్ద స్థాయిలో మహిళలందరూ కూడా అడ్డుకున్నారు. అయితే నిర్వాసితులు తమకు స్పష్టమైన హామీ ఇవ్వాలంటూ కూడా, తాము భూములను కోల్పోతాము, తాముకు న్యాయం చేయాలంటూ కూడా వారు నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. పెద్ద ఎత్తున మహిళలు అడ్డుకుంటున్నారు. చెట్లను నరికి హోమ్ మినిస్టర్ కాన్వాయ్కి అడ్డుగా వేసి అక్కడే మహిళలు బైఠాయించారు. పోలీసులు వారిని సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా మహిళలు పెద్ద పెట్టున నినాదాలు చేస్తున్నారు. హోంమంత్రి అనితకు వ్యతిరేకంగా వాళ్ళు ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. అనకాపల్లిలో హోంమంత్రి అనితకు చేదు అనుభవం ఎదురైంది. ఆందోళన ఉద్రిక్తంగా మారింది. పోలీసులు రంగప్రవేశం చేశారు. వాళ్ళని అక్కడి నుంచి పంపించి వేసే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా నిర్వాసితులు పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ అక్కడ హోంమంత్రి కాన్వాయ్ను అడ్డుకుని అక్కడే బైఠాయిస్తున్నారు. బల్క్ డ్రగ్ పార్క్ ఒకవేళ అక్కడ పెడితే గనక తాము భూములను కోల్పోతామని చెప్పేసి తీవ్ర స్థాయిలో ఆందోళనకు దిగారు. మనం సర్కిల్లో చూస్తున్నాం. ఎన్టీవీ ఎక్స్క్లూజివ్లో హోమ్ మినిస్టర్ అనిత కాన్వాయ్ దిగి బయటకు వచ్చి నిర్వాసితులతో మాట్లాడే దృశ్యాలు సెకండ్ బాక్స్లో సర్కిల్లో మనం చూడొచ్చు. ఆమె వారిని వారించే ప్రయత్నం చేస్తున్నారు. తమకు భూములను కోల్పోతామని, న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తక్షణమే తమకు ఒక హామీ ఇవ్వాలని కూడా కాన్వాయ్ను అడ్డుకోవడంతో ఆమె బయటకు దిగొచ్చి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో మాట్లాడే పరిస్థితి కల్పిస్తానంటూ కూడా ఆమె హామీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వారిని సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళు నినాదాలు చేస్తున్న దృశ్యాలు చూస్తున్నాము. అనిత కాన్వాయ్ను పెద్ద పెట్టున నినాదాలతో అడ్డుకోవడమే కాకుండా చెట్లను నరికి కాన్వాయ్కు అడ్డుగా వేశారు. అక్కడ మహిళలందరూ కూడా కూర్చుని ఉన్నారు. బల్క్ డ్రగ్ పార్క్ గనక అక్కడ నిర్మిస్తే పెద్ద ఎత్తున 1500 ఎకరాలను సేకరించారు ఏపీ ప్రభుత్వం కూడా. ఒక రకంగా చెప్పాలంటే ఏపీకి బల్క్ డ్రగ్ పార్క్ అనేది ఒక గేమ్ చేంజర్గా భావిస్తోంది ఆంధ్రప్రదేశ్ సర్కార్. అనకాపల్లిలో గనక ఈ బల్క్ డ్రగ్ పార్క్ని అక్కడ ఏర్పాటు చేస్తే గనక పెద్ద పెట్టిన ఎంప్లాయ్మెంట్ కావచ్చు, అలాగే ముఖ్యంగా ఫార్మాకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఎగుమతులు జరుగుతాయి. కాబట్టి ఈ బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ అనేది అక్కడ నిర్మిస్తే చాలా వరకు కూడా నిరుద్యోగాన్ని నివారించవచ్చు. అట్ ద సేమ్ టైం ఇది ఒక గేమ్ చేంజర్గా ఉంటుందని కూడా భావించింది ఏపీ సర్కార్. అయినప్పటికీ కూడా ఆ డ్రగ్ ఫ్యాక్టరీ నిర్మించాలంటే పెద్ద ఎత్తున భూములను సేకరించాలి. ఆ భూములను సేకరిస్తే గనక తాము ఉపాధి కోల్పోతాము, తాము భూములను నమ్ముకొనున్నాము, నిర్వాసితులుగా మారతాము, తమకు న్యాయం చేయాలంటూ కూడా వారు నినాదాలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం దృశ్యాలు మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్న అనకాపల్లిలో హోంమంత్రి అనితకు చేదు అనుభవం ఎదురైంది. అక్కడ ఉన్నటువంటి స్థానికులు, చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు చెందినటువంటి యువత కావచ్చు, మహిళలు కావచ్చు, పెద్ద పెట్టి నినాదాలు చేస్తూ ప్లకార్డులు పట్టుకొని ఆమె కాన్వాయ్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఒక దశలో పోలీసులు వారిని వారించే ప్రయత్నం కూడా చేశారు. ముఖ్యంగా ఈ బల్క్ డ్రగ్ పార్క్ అక్కడ ఏర్పాటు చేయాలి అంటే అక్కడ ఉన్నటువంటి భూములు కోల్పోతున్న నిర్వాసితులతో ఒక పబ్లిక్ హియరింగ్ కూడా ఆహ్వానించారు. ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేపట్టారు. ఆ సందర్భంగా ఒక 3 నెలల క్రితం కూడా నిర్బంధంలోకి తీసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి చాలా మంది స్థానికులను కూడా నిర్బంధంలోకి తీసుకొని ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారంటూ కూడా అప్పుడు కూడా మహిళలు పెద్ద పెట్టున తిరగబడిన సందర్భం ఉంది. ప్రస్తుతం ఇప్పుడు కూడా హోమ్ మినిస్టర్ అనిత కాన్వాయ్ను అడ్డుకొని ఆందోళనకు దిగారు. ఈ సెగతో ఆమె కాన్వాయ్ నుంచి దిగొచ్చి వారిని వారించే ప్రయత్నం చేస్తున్నారు, బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. తమ సమస్యలు ఏవైతే ఉన్నాయో, వారు డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు కూడా
వాళ్ళ దృష్టికి తీసుకువెళ్తాను, ఆ సమస్యను పరిష్కార దిశగా కూడా తాను మధ్యవర్తిత్వం వహిస్తానంటూ కూడా ఆమె వారిని సముదాయించే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. వారు డిమాండ్స్ అయితే హోమ్ మినిస్టర్ అనితకు చెప్తున్నారు, తాము భూములను కోల్పోతామని. బల్క్ డ్రగ్ పార్క్ నిర్వాసితుల ఆందోళనతో ఉద్రిక్తత ఏర్పడింది. ప్రస్తుతం హోమ్ మినిస్టర్ అనిత బయటకు వచ్చి నిర్వాసితులతో మాట్లాడుతున్నారు. స్పాట్ లో మా ప్రతినిధి రవిచంద్ర ఉన్నారు. రవిచంద్ర, ఏం జరుగుతోంది? హోంమంత్రి అనిత ఎటువంటి అష్యూరెన్స్ ఇచ్చారు? హోంమంత్రి అనితకు తన సొంత నియోజకవర్గమైన పాయకరావుపేటలో నిరసన సెగలు ఎదురయ్యాయి. నక్కపల్లి మండలంలో ప్రతిపాదిత బల్క్ డ్రగ్ పార్క్ను వ్యతిరేకిస్తూ రాజయ్యపేట మత్స్యకారులు పెద్ద ఎత్తున ఆమె కాన్వాయ్ను అడ్డుకోవడంతో పాటు రోడ్లకు అడ్డంగా చెట్లను నరికి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీరిని తొలగించే ప్రయత్నంలో పోలీసులు రంగప్రవేశం చేయడంతో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. తప్పని పరిస్థితుల్లో హోంమంత్రి అనిత దిగివచ్చారు. ప్రస్తుతం చర్చలు అయితే కొనసాగుతున్నాయి. ప్రధానంగా మత్స్యకారులు తమ డిమాండ్లను చాలా స్పష్టంగా చెప్తున్నారు. గడిచిన 16 రోజులుగా బల్క్ డ్రగ్ పార్క్కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. మీరు చెప్పినట్టుగా కొద్ది రోజుల క్రితం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ కూడా రసాబసగా మారింది. బల్క్ డ్రగ్ పార్క్ ప్రతిపాదిత ప్రాంతానికి సంబంధించిన 2-3 మండలాల ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ప్రధానంగా మత్స్యకారులు తాము వలసలు పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. బల్క్ డ్రగ్ పార్కుల వల్ల వచ్చే ఏదైతే వ్యర్థాలు ఉంటాయో వ్యర్థాల కారణంగా మత్స్య సంపద అంతా పూర్తిగా నాశనం అయిపోతుంది. కాబట్టి మాకు ప్రత్యామ్నాయం అవసరం లేదు, ఖచ్చితంగా బల్క్ డ్రగ్ పార్క్ను వ్యతిరేకిస్తున్నట్టుగా వారంతా కూడా పబ్లిక్ హియరింగ్లోనే స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే గడిచిన 16 రోజులుగా వంట వార్పుతో పాటుగా వివిధ మార్గాల్లో నిరసనను కూడా వ్యక్తం చేశారు. వీరితో చర్చలు జరిపేందుకు ఈరోజు హోంమంత్రి అనిత ఆ ప్రాంతానికి వచ్చారు. చర్చలు విఫలమయ్యాయి. ప్రధానంగా 10 మందిని, అంటే గ్రామానికి సంబంధించి ఒక 10 మంది పెద్దలను వస్తే వారిని ముఖ్యమంత్రి దగ్గరకు, అలాగే డిప్యూటీ సీఎం ఎవరైతే పర్యావరణానికి సంబంధించిన శాఖ చూస్తున్నారు కాబట్టి డిప్యూటీ సీఎం వరకు తీసుకెళ్తాం, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని కూడా హోంమంత్రి చెప్పినప్పటికీ స్థానిక మత్స్యకారులు అంగీకరించలేదు. రాజకీయ పక్షాలు కూడా బల్క్ డ్రగ్ పార్క్ విషయంలో తమ వైఖరిని చాలా స్పష్టంగా చెప్తూ వస్తున్న క్రమంలో ఆందోళన పరిస్థితులు తలెత్తాయి. హోంమంత్రిని అడ్డుకున్నారు. ప్రస్తుతం హోంమంత్రి వారినందరినీ కూడా సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు. పాయకరావుపేట నియోజకవర్గానికి సంబంధించి బల్క్ డ్రగ్ పార్క్ కావచ్చు, లేకపోతే బల్క్ డ్రగ్ ఇండస్ట్రీస్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా సున్నితమైన అంశాలు. ఇప్పటికే అనేక చేదు అనుభవాలు ఆ ప్రాంత ప్రజలకు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా బల్క్ డ్రగ్ పార్క్ను తాము వ్యతిరేకిస్తామని చెప్తున్నారు. ఇప్పటికే ల్యాండ్ ఎక్విజిషన్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ల్యాండ్తో పాటు అదనంగా కొంత భూభాగాన్ని కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అసలు బల్క్ డ్రగ్ పార్కే తమకు వద్దనేది ప్రధానంగా ఆ ప్రాంతంలో ఉన్న మత్స్యకారులు చేస్తున్న డిమాండ్. ఈ క్రమంలోనే హోంమంత్రి అనితకు మాత్రం ఖచ్చితంగా ఒక షాకింగ్ ఎక్స్పీరియన్స్గానే మనం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. రవిచంద్ర, ఎలా చూడొచ్చు ఈ బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ వల్ల ఎన్విరాన్మెంట్ సంబంధించి ఇబ్బంది కలుగుతుందనా, లేకపోతే తమ భూములు కోల్పోతున్నాం కాబట్టి తమ నిర్వాసితులుగా మారుతున్నామనా వీళ్ళ డిమాండ్స్? అంటే ఇందులో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, విశాఖపట్నం చెన్నై పెట్రోకెమికల్ కారిడార్ ఏదైతే ఉందో ఆ కారిడార్లో భాగంగానే ఇప్పటికే భూముల సమీకరణ అనేది గత ప్రభుత్వంలోనే జరిగింది. 2000 ఎకరాలను బల్క్ డ్రగ్ పార్క్ ఇవ్వడానికి ప్రభుత్వాలు అంగీకరించాయి. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు అదనంగా బల్క్ డ్రగ్ పార్క్కి సంబంధించి అదనంగా భూభాగాన్ని తీసుకోవాల్సి వచ్చినప్పుడు దాదాపు ఒక 1000 ఎకరాల భూమి అవసరమవుతుందని అంచనాలు ఉన్నాయి. దానికి సంబంధించి ఏపీఐసి కూడా ప్రయత్నాలు చేస్తోంది. ఒకవైపు నిర్వాసితుల అంశం ఒకటైతే తీర ప్రాంతాన్ని ఆనుకుని ఉన్నాయి. ప్రధానంగా ఎస్రాయవరం, పాయకరావుపేట, నక్కపల్లి మండలాలకు సంబంధించిన మత్స్యకారులంతా కూడా నిర్వాసితులుగా మారుతాం, తాము ఖచ్చితంగా ఉపాధిని కోల్పోతామనే ఒక ఆందోళన అయితే ఉంది. రాజయ్యపేట గ్రామస్తులు ప్రధానంగా పొల్యూషన్, అలాగే మత్స్యకారులుగా తమ ఉపాధిని కోల్పోతాం, తమ ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉంటుందనేది ప్రధానమైన డిమాండ్లతో గడిచిన 16 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. వారైతే ఖచ్చితంగా బల్క్ డ్రగ్ పార్కును కూడా ఆ ప్రాంతం నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పాయకరావుపేట నియోజకవర్గంలో కొన్ని బల్క్ డ్రగ్ కంపెనీలు ఉన్నాయి. వాటి వల్ల ఎదురవుతున్న దుష్పరిణామాలన్నీ కూడా మాకు అనుభవం అవుతున్నాయి. స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామంటూ పరిశ్రమలు పెట్టిన తర్వాత ఏవి కూడా ఫుల్ఫిల్ చేయటం లేదు. అదే సమయంలో వాటి నుంచి వచ్చే కాలుష్యం కావచ్చు, ఇతర సమస్యల కారణంగా బాధితులుగా మారుతున్నది ఈ ప్రాంత ప్రజలైనప్పుడు వాటిని అంగీకరించాల్సిన అవసరం లేదనేది ప్రధానమైన అంశం. ఈ క్రమంలోనే స్థానిక మత్స్యకారులు కావచ్చు, లేకపోతే ప్రజలు కూడా బల్క్ డ్రగ్ పార్క్ను వ్యతిరేకిస్తున్నారు. వాస్తవానికి బల్క్ డ్రగ్ పార్క్ అనేది గతంలో తూర్పుగోదావరి జిల్లాకు కేటాయించినప్పటికీ అప్పుడు ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకుంది. ల్యాండ్ అవైలబిలిటీ ఆధారంగా నక్కపల్లి ప్రాంతంలో పీసీపీఐఆర్ కోసం ఈ భూభాగాన్ని ముందే కేటాయించారు. కాబట్టి అందులో బల్క్ డ్రగ్ పార్కును ప్రతిపాదించింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం దాదాపు 1000 కోట్ల రూపాయలను కేటాయిస్తుంది. ఓవరాల్గా ఇది ఒక మెగా ప్రాజెక్ట్ అవుతుంది. అయితే బల్క్ డ్రగ్ పార్క్ కారణంగా వ్యర్థాలు ఏవి బయటకు రావు. అది పూర్తిగా కన్సీల్డ్ వ్యవహారం. అది ట్రీట్మెంట్ చేసిన తర్వాత శుద్ధి చేసిన జలాలు మాత్రమే సముద్రంలోకి విడిచిపెడతామని ప్రభుత్వం చెప్తోంది. కానీ మత్స్యకారులు మాత్రం తమ భయాలు ఉన్నాయి, వాటి భయాలన్నింటినీ కూడా నివృత్తి చేయాల్సిన అవసరం ఉంటుంది. వాటిని నివృత్తి చేయకుండా బల్క్ డ్రగ్ పార్కును పెట్టడానికి తాము వ్యతిరేకిస్తున్నామని కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలోనే హోంమంత్రిని అడ్డుకున్నారు. రవికృష్ణ,
అంటే పబ్లిక్ హియరింగ్ ఆహ్వానించారు. అప్పుడు నక్కపల్లి వాసులు కావచ్చు, చుట్టుపక్కల ఎఫెక్టెడ్ విలేజెస్ ఏమున్నాయో వాళ్ళందరూ ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. దానికి సంబంధించి ఎటువంటి నివేదిక ప్రభుత్వం దగ్గరికి వెళ్ళలేదా? ఖచ్చితంగా అంటే ప్రతి పరిశ్రమ ఏర్పాటు చేసినప్పుడు కాలుష్య నియంత్రణ మండలి ఆ ప్రాంతంలో యొక్క ప్రజల అభిప్రాయాలను తీసుకోవడంతో పాటుగా ఎన్విరాన్మెంటల్ స్టడీ అనేది చాలా ఖచ్చితంగా నిర్దిష్టంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇందులో భాగంగానే కొద్ది నెలల క్రితం ఎన్విరాన్మెంట్ విభాగం అలాగే పీసీబీ కూడా ఒక ప్రజాభిప్రాయ సేకరణ చేశాయి. ప్రజాభిప్రాయ సేకరణ జరిగినప్పుడు రాజకీయ పక్షాలుగా కొంత మొగ్గు చూపించినప్పటికీ ఆ ప్రాంతంలో ఉండే ప్రజలు, ప్రధానంగా రాజపేట కావచ్చు లేకపోతే చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలైతే చాలా ఖచ్చితమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఒక దశలో వాళ్ళంతా కూడా నేషనల్ హైవే మీదకి వచ్చి ఆందోళన చేశారు, బైఠాయించారు. బల్క్ డ్రగ్ పార్క్ మాకు అవసరం లేదని చాలా స్పష్టంగా చెప్పారు. అయినప్పటికీ ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క ఇనిషియేషన్తో వచ్చిన బల్క్ డ్రగ్ ప్రాజెక్టు. దీనివల్ల ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటుగా ఆ క్లస్టర్ ఏదైతే నక్కపల్లి క్లస్టర్ ఉంటుందో అక్కడ అభివృద్ధికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం దీన్ని ఆమోదించింది. ప్రస్తుతం ఆ పనులకు సంబంధించి భూ సేకరణ కావచ్చు లేకపోతే ఇతర వర్క్స్ అన్ని కూడా ఏపీఐసి నిర్వహించబోతోంది. ఈ తరుణంలో ఖచ్చితంగా తమ అభిప్రాయాన్ని అయితే ఆ ప్రాంత ప్రజలు స్పష్టంగా చెప్పారు. ఔషధ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తమకు వద్దని కూడా స్పష్టం చేసిన పరిస్థితి. ఆ రోజు కొంత ఉద్రిక్తత వాతావరణం కూడా కనిపించింది. దేవి, రవికృష్ణ, సహజంగానే ఇలాంటి డ్రగ్ ఫ్యాక్టరీస్ ఏవైనా సరే ఫ్యాక్టరీ వచ్చే చుట్టుపక్కలంతా కూడా అక్కడున్న నివాస ప్రాంతాలు లేకపోతే సాగుకు ఉపయోగమైనటువంటి భూముల్లో నిర్మిస్తారా, లేకపోతే శివారు ప్రాంతాలకు వెళ్తాయా ఇలాంటి ఫ్యాక్టరీలు? అయితే అనకాపల్లి జిల్లా ఇప్పుడు వేగంగా పారిశ్రామిక అభివృద్ధి చెందుతోంది. ఇందులో అచ్యుతాపురం, పరవాడతో పాటుగా కొత్తగా బల్క్ డ్రగ్ పరిశ్రమలన్నీ కూడా నక్కపల్లి ప్రాంతంలో కేంద్రీకృతం అవుతున్నాయి. ఇప్పటికే హెట్రో వంటి పరిశ్రమ అక్కడ తమ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. వాటికి అనుబంధంగా ఏపీఐసి గతంలోనే ఈ భూములను అయితే సేకరించింది. భూము సేకరణ వరకు ఇష్యూస్ ఏమీ పెద్దగా లేనప్పటికీ కూడా ఏవైతే బల్క్ డ్రగ్ పార్క్ ముందు ఇక్కడ అనుకున్నట్టుగా పేపర్ ఇండస్ట్రీ అనుకున్నారు, తర్వాత వేరే వేరే ఇండస్ట్రీస్ ప్రతిపాదించినప్పటికీ ఇప్పుడు రెడ్ జోన్లో ఉండే బల్క్ డ్రగ్ పార్క్ను తీసుకురావడం అనేది స్థానికులకు ఏమాత్రం రుచించడం లేదు. బల్క్ డ్రగ్ పార్క్ కారణంగా ఖచ్చితంగా తీర ప్రాంతంలో కలుషితం అవుతుంది. ఇప్పటికే మత్స్య వేట లేక చాలా నష్టపోతున్నాం కాబట్టి బల్క్ డ్రగ్ పార్క్ వద్దనేది ఒకటి. మరోవైపు ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కూడా వస్తాయి. ఇప్పటికే అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న హెట్రో కావచ్చు, డెక్కన్ కెమికల్స్ లాంటి పరిశ్రమల కారణంగా అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఇప్పుడు ఈ బల్క్ డ్రగ్ పార్క్ వచ్చి దాదాపుగా 2000 ఎకరాల్లో పరిశ్రమలు ఏర్పాటైతే ఆ పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయనే ఆవేదన అయితే ఉంది. ఇందులో ఒకటి నిర్వాసితుల సమస్య ఉంది, మరోవైపు మత్స్యకారులు ఆవేదన ఉంది. అదే సమయంలో ఎన్విరాన్మెంట్కి సంబంధించిన ఇష్యూస్, అభ్యంతరాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. దేవి, రవిచంద్ర, ప్రస్తుతం ఉద్రిక్తత చల్లారిందా? హోమ్ మినిస్టర్ బయటకు వచ్చారు, డిప్యూటీ సీఎంతో కూడా వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను, సమస్యకు పరిష్కారం చూపుతానంటే వాళ్ళేమన్నా కొంతవరకు శాంతించారా? అయితే సమస్యను శాంతియుతంగా పరిష్కరించడానికి బల్క్ డ్రగ్ పరిశ్రమ ఏర్పాటు అనేది కేంద్ర ప్రభుత్వం మొత్తం దేశంలోనే 2 బల్క్ డ్రగ్ పరిశ్రమలు వస్తాయి. అందులో దక్షిణ భారతదేశంలో విశాఖపట్నానికి, ప్రధానంగా ఆ నక్కపల్లి ప్రాంతానికి ఆ అవకాశం వచ్చింది. ఒక విధంగా బల్క్ డ్రగ్ ఇండస్ట్రీ అనేది చాలా ఇంపార్టెంట్. అది దాని రావడం వల్ల పారిశ్రామిక అభివృద్ధి చెందుతుంది అనేది ప్రభుత్వం యొక్క వాదన. గత ప్రభుత్వాలు కూడా ఇదే విషయాన్ని చెప్తూ వస్తున్నాయి. అయితే స్థానిక ప్రజలను ఎవరైతే ఆందోళనలో ఉన్నారో వారిని సముదాయించే క్రమంలో ఇప్పుడు హోంమంత్రి వారితో చర్చలు కూడా జరిపారు. గడిచిన 2 గంటలుగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో వీరందరితో కూడా సముదాయించి చర్చించే ప్రయత్నం చేస్తున్నారు. వారి డిమాండ్స్ అయితే చాలా క్లియర్గా ఉన్నాయి. బల్క్ డ్రగ్ పార్క్ను వ్యతిరేకిస్తున్నట్టుగా వారు చెప్తున్నారు. ఆ విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. దాని మీద చర్చలు అయితే కొనసాగుతున్నాయి. ఇది ఒక కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నాన్ని హోంమంత్రి చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దేవి, ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్. బల్క్ డ్రగ్ పార్క్ నిర్వాసితుల ఆందోళనతో అనకాపల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హోమ్ మినిస్టర్ కాన్వాయ్ను అడ్డుకున్నారు. చెట్లను నరికి కాన్వాయ్కి అడ్డుగా వేసి మహిళలు పెద్ద ఎత్తున బైఠాయించారు. బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ ఇక్కడికి పెట్టడానికి వీల్లేదు, పర్యావరణ పరంగా కూడా సమతుల్యత దెబ్బతింటుంది, అంతేకాకుండా తాము నిర్వాసితులుగా మారతాము, తమ భూములను కోల్పోతామంటూ వాళ్ళు పెద్ద పెట్టు నినాదాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఇది ఏపీకి ఒక గేమ్ చేంజర్గా భావిస్తున్నారు. బల్క్ డ్రగ్ పార్క్ అనేది ఇది ఇక్కడ నిర్మిస్తే గనక పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి నక్కపల్లి కావచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజెస్లో కావచ్చు కొంత పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందని ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా సెంట్రల్ గవర్నమెంట్ అలాట్ చేసినటువంటి బల్క్ డ్రగ్ పార్క్ కి సంబంధించి భూములను సేకరించే ప్రయత్నం చేసింది. అందులో భాగంగా 1000 నుంచి 1500
ఎఫెక్టెడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ భూములను సేకరించింది. దీనికి సంబంధించి కూడా నిర్వాసితులు పెద్దపెట్టున ఇలాంటి ఫ్యాక్టరీ గనక ఇక్కడ నిర్మిస్తే గనక, ఇక్కడ ఏర్పాటు చేస్తే గనక ఇక్కడ పర్యావరణానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఇబ్బందులు కలుగటమే కాకుండా తాము భూములను కోల్పోతాము, పెట్టడానికి వీల్లేదంటూ పెద్దపెట్టున నినాదాలు చేస్తున్నారు. Yes,